చిత్తూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కొన్నేళ్ల పాటు టీడీపీలో ఉన్న బీసీ వర్గానికి చెందిన రావూరి ఈశ్వర్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. రావూరి ఈశ్వర్రావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి. టీడీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటూ ఆర్థికంగానూ తనను ఇబ్బంది పెట్టారని ఈశ్వర్రావు కంటతడి పెట్టారు. సీఎం జగన్ గొప్ప నాయకుడని, బీసీలకు ఎంతో మేలు చేకూర్చారని, ఇక నుంచి తన ప్రయాణం వైఎస్ఆర్సీపీతోనే అని తెలిపారు ఈశ్వర్రావు. తలుచుకుంటే నాకు మళ్ళా బాధ. నా బిడ్డలు రోడ్లోకి వచ్చారు సార్. కోటీశ్వరుడు సార్, నేను కోటీశ్వరుడు సార్. దాన ధర్మాలు అట్లే రోజుకి 10 లక్షలు దానం చేసిన రోజులు ఉన్నాయి సార్. అలాంటి నన్ను అవమానాలు చేసి నన్ను దెబ్బ కొట్టినారు సార్. ఫ్యామిలీ పైన దెబ్బ కొట్టకూడదు సార్. ఫ్యామిలీ పైన దెబ్బ కొట్టినారు సార్. వాళ్ళకి నిజంగా వాళ్ళకి బుద్ధి లేదు సార్. ఈరోజు కూడా వాళ్ళు అనిపిస్తున్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబాలు అనిపిస్తూ ఉన్నాయి. నేను చెప్తాను, ఈ చిత్తూరులో ఒక 4-5 మంది ఆ టీఎంలు కాడ కూర్చొని ఎవరి గురించి కామెంట్ చేస్తారు. చేయొద్దండి, దయచేసి చేయొద్దండి. మీరేంది, మీ పెళ్ళం నీకు ఓటు వేసిందా చూసుకోండి. ఈశ్వరరావు అనేది 12 సంవత్సరాలు ఏకదాటిగా సేవ చేసినాను నేను. వాడు ఓటు వేస్తాడా లేదని సార్. హ్యాండిక్యాప్డ్ ఎవడు సార్? 1050 మెంబర్స్కి ఎవ్రీ మంత్ 10 కేజీలు రైస్ ఇచ్చినాను 10 ఏళ్ళు సార్. వాళ్ళకి ఓటు ఉందా లేదా అవన్నీ నేను చూడలేదు సార్. చిన్న బిడ్డలకు వెజల్స్ 1050 స్కూల్స్కి నేను ఇచ్చినాను సార్. కలెక్టర్ మాటలు విని ఇంత సర్వీస్ చేసిన నేను ఓట్లు చూడలే. ఈరోజు నేను జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను. ఓట్లు ఏమని అడుగుతాను సార్. నాకు హక్కు ఉంది సార్. ఈ చిత్తూరులో ఈ 2 నెలలు 3 నెలలు వచ్చిన వాళ్ళందరూ సేవ అంటారు. నేను 12 ఏళ్ళు ఏకదాటికి సేవ చేసినాను సార్.